ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చెప్పారు కదా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చదివితే ఆ 3 అధ్యాయాల్లో 111 వచనాలు ఉంటాయి. అవన్నీ కూడా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. దానిలో ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు ఏమంటారంటే, ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అన్నాడు. ఒకరిని తృణీకరించి మరొకరిని గణపరుస్తారు. అందును బట్టి ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులు మెప్పించలేరు అంటూ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఏ ఒక్కరు కూడా సిరికి మరియు దేవునికి దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే లోక సంబంధమైన విషయాలకు, లోక సంబంధమైన అనుభవాలకు మరియు దేవునికి మనం దాసులుగా ఉండలేం. ఉంటే దేవునికి దాసులమన్నా అయి ఉండాలి, లేదా లోకాన్ని సేవించే వారంగా అయి ఉండాలి. పౌలు ఏమంటాడంటే, మనందరం ఒకప్పుడు లోకాన్ని సేవించిన వారమే, లేదా సాతాన్ను సేవించిన వారమే. కానీ క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనందరినీ కూడా నీతికి దాసులుగా చేశాడు. అందును బట్టి దేవుని స్తోత్రం అని పౌలు మహాశయుడు చక్కని మాట రాశాడు. రోమిలికి రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ భూమి మీద చాలా మంది దేవుణ్ణి సేవించాల్సింది పోయి, సృష్టికర్తను సేవించాల్సింది పోయి సృష్టిని సేవిస్తున్నారని రోమిలికి రాసిన పత్రిక 1:25లో ఆ మాట రాస్తాడు. అంత మాత్రం కాకుండా రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు మాంద్యులు కాక ఆత్మ విషయమే తీవ్రత కలిగి ఉండండి అని ఒక చక్కని మాట రాశాడు. అంటే దేవుని కొరకు ఒక రోషం, దేవుని కొరకు మండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి, తీవ్రత కలిగి ఆయన సేవించాలని